మన జీవితంలో వెస్టేజ్ అవసరమా? ఎందుకు అవసరమో మనం ఇక్కడ చూద్దాము. మన జీవితాల్లో మన లైఫ్ స్టైల్తో ఇప్పుడు చేస్తున్న పనితో హ్యాపీగా ఉన్నామా? లేదు. కాబట్టి మనకి వెస్టేజ్ అవసరం. మన జీవితంలో హ్యాపీనెస్ తీసుకురావడానికి వెస్టేజ్ అవసరం. ఎందువల్ల హ్యాపీనెస్ వస్తుంది చూద్దాం. ఆ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు లేకపోతే మనం హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలనుకుంటున్నాం? ఒకవేళ మనం హ్యాపీగా లేకపోతే వాట్ వి హావ్ టు డు మేక్ అవర్ సెల్వ్స్ హ్యాపీ. మనం హ్యాపీగా ఉంచుకోవడానికి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఏదైనా మార్గం మన దగ్గర ఉందా? హలో, మాట్లాడుతున్నారు. ఇంకేమైనా మాట్లాడాలా? మైక్ ఇవ్వాలా? ఇక్కడ కిస్ 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 సౌండ్ వస్తుంది. నాన్ వెజ్ అదగానేనా? హుషారు వచ్చిందా? ఓకే, రేపు మంచి నాన్ వెజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక నాన్ వెజ్ ఉంటుంది. ఇది ఈ నాన్ వెజ్ ఉంటుంది. మీరు వినండి, ఓకేనా? ఒక 45 minutes, హాఫ్ అన్ అవర్ టు 45 minutes కొంచెం మనం ఫోకస్ చేస్తే మన పక్కన ఉన్న వాళ్ళకు, మన ముందు వాళ్ళకు, మన వెనక వాళ్ళకు డిస్టర్బ్ చేసిన వాళ్ళకు కాకుండా ఉంటాం. ఓకేనా? లాస్ట్ సెషన్ ఇది. సో మన జీవితంలో మనం హెల్తీగా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం? మన జనరల్ గా ఏం కోరుకుంటామంటే మనకు డబ్బు రావడానికి జీవితంలో కెరీర్ అనేది ఇంపార్టెంట్. ఒక కెరీర్ కావాలి. ఏ కెరీరు? ఎలాంటి కెరీర్ కావాలి? పిల్లలు అడుగుతుంటాం, చిన్న పిల్లలు అడుగుతుంటాం, నువ్వేం చేస్తావు నాన్న అని అడుగుతాం. ఏం చేస్తారు పిల్లలు? మీ ఫ్యూచర్ లో నువ్వు ఏం కావాలని పిల్లలు అడుగుతా ఉంటాం. అవునా కదా? ఏం చెప్తారు వాళ్ళు? అవునా? ఇవన్నీ కావాలని చెప్తారా లేదా? సో ఇవన్నీ కూడా దే ఆల్ విల్ గివ్ రెస్పెక్ట్ ఇన్ లైఫ్. నేను ఒక పని చేస్తున్నా అంటే నువ్వు ఏం పని చేస్తావు, ఎలాంటి పని నీకు చేతనవుతుంది అని మన పిల్లల్ని ముందు నుంచే ప్రిపేర్ చేస్తాం మెంటల్ గా. వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళ జీవితంలో మంచి ఎర్న్ చేసుకొని ముందుకెళ్ళడానికి నువ్వు ఏదైనా పని చేస్తావా, ఎలాంటి పని అయితే నీకు ఇష్టమని కెరీర్ లో ఒక ఆలోచనలో పెడతాం మనం. అయితే ఆచార సమాజాలు డాక్టర్ 4 గంటలు చదివే ఇంజనీర్, ఒక పోలీసు ఇస్ నాట్ ఎ కెరీర్. అసలు కెరీర్ అంటే ఏంటి మరి చెప్తే, ఏ పర్సన్స్ కెరీర్ ఈజ్ అన్ ఇండివిజువల్ జర్నీ త్రూ లర్నింగ్, వర్క్ అండ్ అదర్స్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అంటే మన జీవితంలో మనం నేర్చుకుంటూ గట్టిగా హార్డ్ వర్క్ చేస్తూ 10 మంది జీవితాలు మనతో పాటు వెలుగులతో నింపేదే కెరీర్. మనం మాత్రమే బతికితే దట్ ఈస్ నాట్ ఎ కెరీర్. మన ఉన్న ఇండస్ట్రీ ఎలాంటి ఇండస్ట్రీ? సింగిల్ గా మనకి మాత్రమే డబ్బులు వచ్చే ఇండస్ట్రీయా? ఓల్ ఫ్రెండ్స్ కి డబ్బులు వచ్చే ఇండస్ట్రీయా? సో మార్కెట్ అనాలిసిస్ ప్రకారం మనం పెద్ద జాబ్ అయితే పెద్ద సాలరీ వస్తుంది. ఎసార్నో చాలా మంది డాక్టర్ ఎందుకుంటారు ఈ రోజులలో? డాక్టర్ ప్రొఫెషన్ లో మనకి ఏమింది? మనీ ఎక్కువ ఉంది కాబట్టి మనం డాక్టర్ వృత్తి గౌరవం కూడా ఉంది. ఓన్లీ నాట్ ఓన్లీ మనీ, రెస్పెక్ట్ తో కూడిన మనీ ఉంది కాబట్టి మనం డాక్టర్ని కోరుకుంటాము. అయితే చిన్న పనికి చిన్న ఇన్కమ్, పెద్ద పనికి పెద్ద ఇన్కమ్. కెరీర్ ఎందుకు చెప్తామంటే, ఏ గోల్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏం హై, లక్ష్యం పెద్దగా పెట్టుకుంటే చిన్నగా నెరవేరుతుంది. నువ్వు ఐఏఎస్ పెట్టుకుంటే గ్రూప్ 1 ఆఫీసర్ అవుతావు. గ్రూప్ 1 ఆఫీసర్ పెట్టుకుంటే 2nd గ్రేడ్ ఎంప్లాయీ అవుతావు. క్లర్కులు పెట్టుకుంటే అటెండర్ అని అవుతావు. అటెండర్ పెట్టుకుంటే ఏం పెట్టుకోకపోతే ఏమీ కావు కదా, ఏదో పెట్టుకోవాలి. సో అలాగా
పెద్ద పని. అందుకే పిల్లలు అంటారు, నువ్వు కెరీర్ అనేటప్పుడు మీనింగ్ ఏంటంటే నువ్వు ఎలాంటి లైఫ్ ను లీడ్ చేయబోతున్నావు. చిన్న పిల్లలంటే మైన ముద్దలండి, గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి 3 ఏళ్ల బుద్ధి 100 ఏళ్ల దాకా అంటారు. ప్రేమ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ అంటున్నా, ఇంటికి వెళ్ళినప్పుడు తిట్టండి, నేనేమనుకోను. అతి గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నది ఎవరో తెలుసా? అక్షరాల పేరెంట్స్. ఎందుకంటే నాట్ మదర్, పేరెంట్స్. ఎందుకంటే నాన్న చెడగొట్టారు, బయటకు రాగానే పిచ్చి ఫుడ్లాంటి తీసుకొస్తాడు కదా. ఇంట్లో చేసి పెడతా అంటే ఎందుకు దానికి నచ్చింది బయటకు తీసుకొస్తా కదా, వదిలేదు. మా ఇంట్లో చెప్పన్నా, మా ఇంట్లో మా పిల్లలు పర్ఫెక్టే, కానీ పడుకుంటే వాళ్ళు కొంచెం లేట్గా వేస్తారు. నేను టైంకి లేవాలని సిస్టర్ చెప్తా. మా వారు అంటారు, నీకు ఏం కావాలో చెప్పు, నేను చేస్తా. వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? 2 బిడ్డలకు సపోర్ట్, పలకనియరు, ఈగ వాలనియరు పిల్లల మీద. ఇప్పుడు ఎవరు ఫాదరా మదరా? సో పేరెంట్స్. కాబట్టి మాక్సిమం వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనకి హెల్త్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ వాల్యూస్ తెలుసు. కానీ ఈరోజు చాలా మంది బయట రోడ్ల మీద ఫుడ్లు, టిఫిన్స్ ఇలాంటివన్నీ ఇస్తున్నాం. హెల్త్ పాడు చేస్తున్నామా, బ్యాడ్ చేస్తున్నామా? ఈరోజు అజినోమోటో టేస్టింగ్ సాల్ట్స్ లేకుండా బయట మార్కెట్లో ఫుడ్ లేదు. క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. సో